హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈ పునుగులండి మన బొంబాయి రవ్వ, కరాచీ నూకుంటుంది కదా ఉప్మా రవ్వ, అలా ఉప్మా చేసినప్పుడు ఉప్మా మిగిలితే ఇలా వేసుకోవచ్చండి. నేను గారెలు కూడా వేశాను. గారెలు అంటే కొంచెం మీరు ఆయిల్ ఫుడ్ అనుకుంటే ఇలా పునుగులు కూడా వేసుకోవచ్చు అని వీడియో షేర్ చేశాను అనమాట. గుంత పునుగులు వేసే దానిలో వేశానండి ఆయిల్ తక్కువతో. ఈ గారెలు నేను మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ నూక హెల్త్కి కూడా మంచిది. ఆ గోధుమ రవ్వ పెరుగులో నానబెట్టి వేసిన గారెలండి చాలా బాగా వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో పెట్టండి. అదిగో నేను అంత రవ్వ తీసుకున్నానంటే చిన్న గ్లాసుడు అనమాట, కాఫీ గ్లాసుతో గ్లాసుడు. 2 పెద్ద గరిటెలతో 2 గరిటెలు నేను పెరుగు వేసుకున్నాను. మీరు వేసుకునే రవ్వను బట్టి కలుపుకోండి పెరుగు. అలా కలిపాక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మనం నానపెట్టుకోవాలి. 1 గంట గంటన్నర నానపెట్టుకుంటే బాగా వస్తాయి అన్నమాట గారెలు. అందులో కొంచెం సాల్ట్ వేసాను, అదిగోండి. అది మీరు కలుపుకునే దాన్ని బట్టి వేసుకోండి. పెరుగు అచ్చంగా పెరుగుతోనే కలుపుకోవాలి, వాటర్ పోయకూడదు. అదిగోండి అలా ఉంది. నానేసరికి చక్కగా వస్తుంది. సరిపడ కొంచెం పెరుగు, ఇంకొంచెం పెరుగు పడుతుంది. కొద్దిగా పలసన అంటే మన గారి చేయటానికి వచ్చేలాగా ఉండాలన్నమాట. ఎప్పుడన్నా మినప్పప్పు అవైలబుల్ లేదనుకోండి గబుక్కున, అప్పటికప్పుడు అదిగో అంత పెరుగు పట్టింది, అప్పటికప్పుడు ఇలా వేసుకోవచ్చు. అదిగో చూడండి కొంచెం పలసన చేశాను. అది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే గోధుమ రవ్వ కదా. అది ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. చేతిలో ఫోన్ ఉందండి అందుకని అలా చూపిస్తున్నాను. కొంచెం కొత్తిమీర, జీలకర్ర, అదిగో సోడా ఉప్పు, చిటికెడండి సోడా ఉప్పు, ఎక్కువ కదా. అవన్నీ వేసి బాగా కలిపాను అనమాట. కలిపి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో సేమ్ మనం గారె ఎలా చేసుకుంటామో అలా చేసి వేసుకోవాలన్నమాట. చాలా బాగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీడియం సెగ పెట్టుకుని కాల్చుకోండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఏమవుతుందంటే పైన కాలిపోయి లోన మళ్ళీ వేగవు కదా. అందుకని కొంచెం సెగ మీడియంగా పెట్టుకుంటే మీకు బాగా వస్తాయి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్టే పెట్టి తీసుకోండి. అదిగో ఆ కలర్ వస్తే మీకు చక్కగా వేగిపోతాయి అన్నమాట. నేను కరాచీ నూకతో గారెలు కూడా వేశానండి వీడియో. ఒకవేళ గారెలు వేసుకోవటం ఇష్టం లేకపోతే అలా పునుగులు వేసుకోవచ్చు అని ఇప్పుడు నేను ఆ గుంత పునుగులు అందుకని చూపించాను. అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. అదిగో చూడండి అలా చేసుకుని, మీకు ఇలా చేయటం రాకపోతే కనుక మైనపు కవర్ మీద చేసుకోండి, పాల కవర్ మీద. మీకల్లా గోధుమ రవ్వ 1 గంట నానాలి. నానితే మీకు చాలా బాగా వస్తాయి గారెలు. నానకుండా మాత్రం వెయ్యబాకండి, ఎందుకంటే రవ్వ రవ్వగా ఉంటాయి. మీకు నానపెట్టుకుంటే అస్సలు మీకు అది గోధుమ రవ్వ అని తెలియదు అనమాట. అదిగో ఆ కలర్ రావాలి, ఆ కలర్ వస్తే బాగుంటాయి. ఇంకా ఉప్పు, పచ్చిమిర్చి అనేది మీరు చూసి వేసుకోండి. మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో. గబుక్కుని మినప్పప్పు అవైలబుల్ లేకపోతే ఇలా వేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసుకోవాలన్నా కానీ అలా నానబెట్టి ఉంచుకోవచ్చు మనం భోజనం చేసినప్పుడు అట్లా. అదిగో చూడండి ఉప్మా అనమాట. మనం తినేటప్పుడు పలసగా ఉంటుంది, తర్వాత గట్టిగా అవుతుంది కదా. అప్పుడు దాంతో నేను ఇప్పుడు పునుగులు వేసి అదిగో 2 పొటాటోలు ఉడకపెట్టిని వేసుకున్నానండి. అంటే ఒక పెద్ద పొటాటో అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, కొంచెం పసుపు, అదిగో కార్న్ ఫ్లోర్ వేసాను 1 స్పూన్. కార్న్ ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి వేసుకోండి, ఏమవ్వదు. అదిగో 2 పొటాటోలు అంటే ఒక పెద్ద పొటాటో 2 ముక్కలుగా చేసినాయి అనమాట. అవన్నీ వేసేసి బాగా కలపాలండి. పొటాటో వేస్తాం కదా భలే బోలుగా వస్తాయి. మీరు ఇందాక చూసారు కదా నేను ఇలా తుంపినప్పుడు చాలా బోలు వస్తాయి అనమాట. సాల్టు, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా దీంట్లో కారం వేయవసరంలా, జీలకర్ర. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఉప్మాలో కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంటుంది కదా, సరిపోతుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి అదిగో అలా రౌండ్గా చేసుకోవాలని చూపించడం కోసమని చూపిస్తున్నా. చేయి కడుక్కునండి, చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట. మీకు చూపించడం కోసమని నేను చేశాను అనమాట. అదిగో అలా బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు గుంత పునుగులు ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుని అదిగో ఆయిల్ వేశాను. చాలా తక్కువ ఆయిల్ వేసుకుని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఉప్మా ఉందని పడేయకుండా, అదే ఉప్మా ఉంటే ఈవినింగ్ తినమంటే తినరు కదండి. ఇలా కనుక చేశారనుకో చాలా బాగుంటాయి. వేడి మీద కనుక మీరు పిల్లలకి పెడితే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలాంటిది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఇలా వేసుకునే సౌకర్యం లేదు అంటే కనుక మీరు గారెల్లాగా వేసేసుకోవచ్చు. నేను గారెల వీడియో కూడా పెట్టాను అనమాట, అది కూడా చూడండి ఒకసారి మీరు.
అస్సలు ఆయిల్ పీలవ్వు. మీరు ఆయిల్ పీలుస్తాయి అనుకుంటారు. ఉప్మా పలసగా ఉంటే పీలుస్తాయి, కానీ ఇలా నేను చూపించినట్టుగా కనుక ఉంటే అస్సలు ఆయిల్ పీలవ్వండి. నేను వేస్తూనే ఉంటాను, అందుకే మీకు నేను షేర్ చేశాను అనమాట. కార్న్ ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి వేసుకోండి, ఒక్క చెంచా, ఏమవ్వదు, క్రిస్పీగా వస్తాయి బాగా. ఇప్పుడు మీరు చూస్తారు కదా వీటిని ఎంత బాగా వస్తాయో. అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఉంటేనండి చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని పక్కల ఈక్వల్గా కాలుతాయి కదా. అదిగో చూడండి, మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అదిగో చూడండి ఎంత బాగా కాలాయో చూసారా, ఈక్వల్గా రౌండ్గానమాట. అలా కాలితే మీకు అన్ని పక్కల ఈక్వల్గా కాలి చాలా లోన గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తానుగా మీకు ఓపెన్ చేసి, చాలా బోల్ వచ్చాయి బాగా, అందుకే నేను మీకు షేర్ చేశాను. మీరు పొటాటో వేయటం వల్ల మీకు ఆ బోల్ వస్తాయి అన్నమాట. మీరు వేసుకునే దాన్ని బట్టి మీరు పొటాటో వేసుకోండి. అదిగో చూడండి, ఒకటి అవి తీసేసాను, మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అది మీరు చూసి వేసుకోండి. మీరు తిప్పుతూ ఉండాలి, అన్ని పక్కల ఈక్వల్గా కాలాలి, అప్పుడే అవి మంచి టేస్ట్. అదిగో చూడండి, అన్నీ వేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. మీరు నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇలా ఇదంతా ఈజీ ప్రాసెస్, ఏంటంటే వేస్ట్ అవ్వకోకుండా కూడా మనం చేసుకునే ఇదనమాట ఇవన్నీను. అదిగో చూడండి, అన్ని పక్కల రౌండ్గా ఎలా కాలిందో అలా కాలితేనే టేస్ట్గా ఉంటాయి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చి, అదిగో ఈక్వల్గా ఉంది రౌండ్గా. మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. అదిగో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎంత బాగా వస్తుందో. అదిగో చూడండి ఎంత గుల్లగా వచ్చిందో చూడండి, అంటే బాగా బోల్ వచ్చాయి అన్నమాట. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.